అయ్యో ఈ గుంత ఎవరు ఇంత లోతుగా తవ్వినారు, ఒకవేళ ఎవరైనా పడిపోతే ఇళ్ళకెళ్ళి బయటికి ఎట్లా వస్తారు అని చెప్పినప్పుడు ఆ ఫ్రెండ్ ఏ జవాబు ఇవ్వలేకపోయినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం చాలాసార్లు అంటూ ఉంటాం, వాక్యంలో కూడా విన్నాం కదా, ఒకళ్ళైతే గుంత తవ్వుకున్నాడు ఇంకొకరిని పడేయడానికి, కానీ ఎవరైతే గుంత తవ్వుతాడో ఆ గుంతల స్వయంగా ఆయననే పడిపోతాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, జాగ్రత్త. ఇలాంటి పని ఒకవేళ మీరు కూడా మీ ఫ్రెండ్స్ కోసం, మీ స్నేహితుల కోసం, మీ బంధువుల కోసం ఒకవేళ మీరు కూడా చెడు చేద్దామని ఆలోచించుతున్నారంటే జాగ్రత్త. ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఇంకొకరి గురించి నష్టం చేద్దామని ఆలోచించుతున్నావా? జాగ్రత్త. ఎందుకంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఒకళ్ళు ఎదుగుతుంటే నువ్వు చూసి కుళ్ళుకుంటున్నావా, కోపం తెచ్చుకుంటున్నావా, ఆయన నష్టం చేద్దామో అని ఆలోచించుతున్నావు అంటే జాగ్రత్త. దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనము ఆయన గురించి తప్పుగా ఆలోచించి గుంత తవ్వుదాము అని అనుకుంటే ఆ గుంతలో ఏదో ఒక రోజు మనమే పడిపోతామని దేవుని వాక్యం మనకి చెప్తూ ఉంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, గుంత తవ్వడం అంటే ఏంటిది? ఒక గడ్డపార తీసుకొని మట్టి మొత్తం తీసి గుంత చేయడం కాదు. గుంత తవ్వడం అంటే అర్థం ఏంటంటే ఇంకొకరికి నష్టం చేయడమే గుంత తవ్వడం. ఇంకొకరి మంచి పేరుని, సాక్ష్యాన్ని చెడగొట్టడమే గుంత తవ్వడం. ఇంకొకరిని చూసి కుళ్ళుకోవడమే గుంత తవ్వుకోవడం. ఇంకొకరు ఎదుగుతుంటే చూసి ఏడవడమే గుంత తవ్వడము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుని నమ్ముకున్నామా, రక్షణ పొందినామా, బాప్తిజం తీసుకున్నామా, బల్ల తీసుకుంటున్నామా, వాక్యం చెప్తున్నామా? ఒకవేళ ఇదన్నీ చేస్తుంటే, ఒకవేళ నువ్వు గుంత తవ్వే పనులు కూడా చేస్తుంటే జాగ్రత్త. ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. వాక్యం మనకేం చెప్తుంది అంటే, ఎవరైతే లోతుగా గుంత తవ్వుతాడో ఇంకొకరి గురించి, ఆ గుంతలో ఎవరైతే తవ్వుతారో వాళ్ళే పడిపోతారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యేసు ప్రభు నిన్ను నన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, వద్దు బిడ్డ, గుంత తవ్వకు బిడ్డ, ఇంకొకరి గురించి చెప్పలేం. ఒకవేళ నువ్వే పడిపోయినావు అనుకో నష్టపోతావు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ ఒకరిని మోసం చేయాలని అనుకున్నావు అనుకో రేపు నీకు కూడా మోసమే జరుగుతుంది. ఒకవేళ నువ్వు ఒకరికి నష్టం చేద్దాము అనుకున్నావు అనుకో తర్వాత నీకు కూడా నష్టమే జరుగుతుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇది నేను చెప్తలేను, ఇది దేవుని వాక్యం మనకి చెప్తుంది. చాలామంది ఆఫీస్లో కానీ సంఘంలో ముఖ్యంగా ఇంకొకరి గురించి గుంత తవ్వుతూ ఉంటారు, పేరు చెడగొడుతూ ఉంటారు. జాగ్రత్త. ఒకవేళ మీ చుట్టుపక్క కూడా ఇలాంటి జరుగుతుంటే ఈ వాక్యంని గుర్తు చేయండి. లోతైన గుంత ఒకరి కోసం తవ్వినామనుకో ఆ గుంతలో మనమే పడిపోతామని దేవుని వాక్యంలో రాయబడింది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఇంకొకరి గురించి గుంత తవ్వద్దు, ఇంకొకరి గురించి చెడుగా ఆలోచించవద్దు, ఇంకొకరికి పేరుని, నేను సాక్ష్యంని చెడగొడతాను అని ఆలోచించొద్దు. ఎందుకంటే దేవుడు పైనుంచి అంతా చూస్తూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది ఒకరి పైకి ఎదుగుతూ ఉంటే చూడలేకపోతారు, సహించలేకపోతారు. ఎప్పుడైతే సహించలేకపోతారో అప్పుడు వాళ్ళు ఏం పని చేయరు, కానీ పక్కోళ్ళకి పోయి చెప్తారు, చూడు ఈయన ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తున్నారు అంటే అది కూడా ఒక గుంత తవ్వడమే స్వభావం. అంటే నాకు ఈయన నచ్చుతలేదు, ఈ పక్క వ్యక్తికి కూడా నచ్చొద్దు ఈయన అని మొత్తం ప్రయాసపడతారు, సాక్ష్యంని చెడగొడతారు, పేరుని చెడగొడతారు, అంటే గుంత తవ్వుతారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇలాంటి పనులు చేస్తే ఆ గుంతలో ఒకరోజు మనమే పడిపోతాము అని దేవుని వాక్యంలో రాయబడింది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు శుక్రవారం. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, గుంత ఒకరి గురించి తవ్వొద్దు, లేకపోతే ఆ గుంతలో మనమే పడిపోతాం. దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆ గుంతలో పడిపోకుండా కాపాడడానికి ఆయన ప్రాణాన్ని ఇచ్చిండు, ఆయన రక్తాన్ని కార్చిండు. ఒకవేళ నువ్వు కూడా ఇలాంటి ఆలోచన చేస్తుంటే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. రండి, మోకరించండి, ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నా ఫ్రెండ్ని చూస్తుంటే
ఎదుగుతుంటే చూడలేకపోయినాను. నా సంఘంలో నా ఫ్రెండ్ ఎదుగుతూ ఉంటే చూడలేకపోతున్నాను ప్రభా. నష్టం చేద్దాం అనుకుంటున్నాను ప్రభా. పేరుని చెడగొడదామని ఆలోచన వస్తుంది ప్రభా. నన్ను క్షమించు ప్రభా. నేను నా ఫ్రెండ్కి నష్టం చేయను ప్రభా. నా సంఘానికి నష్టం చేయను ప్రభా. నన్ను క్షమించు ప్రభా. ఒకవేళ ఈ ప్రార్థన చేస్తే, ఈ క్షమాపణ మీరు అడిగితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తాడు. ఎప్పుడైతే దేవుడు క్షమిస్తాడో అప్పుడు ఎంతో బ్లెస్సింగ్ కూడా మన జీవితంలో ఉంటుంది. ఒకవేళ మనం నష్టం చేయాలని అనుకుంటే మనం వచ్చే బ్లెస్సింగ్ కూడా ఆగిపోతుంది. నన్ను కూడా దేవుడు బ్లెస్ చేద్దామో అని అనుకుంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ.